ఇప్పుడు ఒకటి పోయిందని ఊరుకోలేం కదా మనం అయితే. దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ విభజన అవసరం లేదు, కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ కంటే రామ్మోహన్ రావు గారు మరొక ప్రశ్న అండి. ఓకే, దీని గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకొకటి కూడా, ఇప్పుడు ప్రస్తుతం అటు కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంటే అటు కారు పార్టీలో కంగారు కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా అందరూ కూడా కారు పార్టీని వీరి మెల్లిమెల్లిగా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా జంపింగ్స్ కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా ఇప్పుడు చేసుకున్నంత మహాదేవ అని సామెత ఉన్నది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ గారు మొదటిసారి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. 63 మంది గెలిచారు కనుక మేము పార్టీ నుంచి ఫిరాయించి తీసుకున్నాం అన్నారు. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 5 బీజేపీ ఎమ్మెల్యేలు. 5 బీజేపీ ఎమ్మెల్యేలు పోలేదు, 2 వైసీపీ వాళ్ళు, ఒక ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఆఖరికి మా బిఎస్పీ నుంచి కూడా ఫిరాయింపజేసి మొత్తం పార్టీలను మింగేశాం. ఎప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకుంటే ఆ శత్రువు పైకి వస్తారు. ఎక్కడ శ్రీహరి అని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగితే ఈ స్తంభంలో చూపి స్తంభం నుంచి వెళ్ళిండు. నేనేమంటున్నాను, వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా ముంచేశారు. అది ఏమైందంటే రెండోసారి సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేదు. కానీ తప్పుకు తప్పు ఎప్పుడు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పొరపాటు చేస్తున్నారు. నేనన్నమాట కాదు, జీవన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆయన అంటున్నాడు కదా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటున్నాడు కదా. నేను దాన్ని గమనించాలంటున్నాను. వాళ్ళు తప్పు చేసిండ్రు, అదే తప్పును రేవంత్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ అదే పద్ధతి అవుతుంది కదా. అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో పొరపాటు చేసిండ్రని 10 ఏళ్ళు చూసిండ్రు, తీసేసిండ్రు. ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం ఏం చేయాలి? ఆ పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండాలి. మన సునీత గారు ఒక సామెత తెలుగులో, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాత సామెత, చేసిన తప్పులు మళ్ళీ చేసే కొత్త సామెత కదా. అట్లాగే ఒకసారి మనకు సుమతి శతకంలో పద్యం ఉన్నది, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చి గదరా సుమతి అన్నట్టు. ఇవాళ పోయే వాళ్ళందరూ ఆనాడు పోయిన వాళ్ళు ద్రోహులు అన్నా ఇవాళ పోయే వాళ్ళు కూడా ద్రోహులు అంటున్నారు. నేను టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. ఆనాడు ఎవరైతే టీఆర్ఎస్ లో చేరినో వాళ్ళందరూ ద్రోహులు అంటున్నారు. చీమలు పుట్టిన పుట్టలో పాములు దూరినట్టు వీళ్ళందరూ దూరిండ్రు. సతీష్ గారు లాంటి కార్యకర్తలు అన్యాయం అయిపోయినారు. ఇవాళ వెంకటరెడ్డి గారి లాంటి కార్యకర్తలు అన్యాయం అయిపోతుంది. ఇక్కడ కూడా ఫిరాయింపుదారులు వస్తే ఇప్పుడు కొత్త మొత్తం పుచ్చుకుంటే బుద్ధులు ఎక్కువ అన్నట్టు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పదవులు మొత్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఎందులో నుంచి వచ్చారండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు? అది కూడా చెప్తున్నాను. నేను నాకు కొంచెం సతీ ఏమైందంటే అందరు అట్ల నుంచి వచ్చిన అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు అంటే మనకి కేసీఆర్ గారి నుంచి మాట్లాడాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు వచ్చింది మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చి పక్క పెట్టండి. అంటే ఆయన ప్రస్థానం డిఫరెంట్, ఈయన ప్రస్థానం వేరు. ఈయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చారు, రాష్ట్రాన్ని సాధించే దిశగా పనిచేసారు, రాష్ట్రం సాధించారు. మీరు అవునన్నా, ఎవడు రాష్ట్రంలో ప్రపంచంలో ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చింది, ఉద్యమం చేసిన కేసీఆర్ అని గూగుల్లో చరిత్ర నిలబడిపోయింది. కొంచెం అడ్డం రాకండి, నేను చెప్తాను. కాదని ఎవడంటాడు? నేను ఏమంటున్నానంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రికార్డులో చరిత్రలో ఉండిపోయి చరిత్రను ఎవరు మార్చాడు. కానీ మీరు అనవసరంగా ఏంటంటే దీన్ని హైప్ చేసుకోకండి. ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ చూస్తే మన నుంచి 4 వేలు ఉంటాయి కదా, తప్పు అంటున్నాను. ఆనాడు ఆయన ఫిరాయింపు చేయించడం తప్పు, పార్టీలను మింగేయడం తప్పు, అదే పని రేవంత్ రెడ్డి చేసిన తప్పు అంటున్నాను. మీరెందుకు పడతారు? ఇవాళ రెండోది జరుగుతున్నది ఏంటంటే ఒక మాట చెప్తాను సునీత గారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 రోజుల పరిణామాలు గమనించండి. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి నష్టం జరుగుతుందంటున్నారు. ఇవాళ ఏదో ఒక పేరు మీద చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యాడు విభజన హామీ. అట్లాగే ఆడా ఉంటా ఈడా ఉంటా అని పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను తెలంగాణ వాది పూర్తిగా, ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా. కనుక ఇవాళ ఆడా ఉంటా ఈడా ఉంటా అని మనకు పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతాడు. 2 చోట్ల చేస్తా అని, 2 చోట్ల చేస్తే ఏమైనా చూసినాం కదా. మన 5 సీట్ల పోటీ చేసి 2023 ఒక్కటి రాలేదు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయన గౌరవం ఉంది. 75వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరొక తప్పు చేస్తున్నట్టున్నారు. ఇవాళ సమైక్యవాదులను గతంలో వీసా, తెలంగాణకు పోతే వీసా తీసుకోవాలి, పాస్పోర్ట్ తీసుకోవాలి అనే వాళ్ళని ఇవాళ 2 రాష్ట్రాలను కలిపే చేసే ప్రయత్నం అవుతుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ఈ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ టీఆర్ఎస్ కి లాభం అయింది. కాంగ్రెస్ చేస్తున్న పొరపాటు టీఆర్ఎస్ కి లాభం అయింది అంటున్నాను. ఒక మాట నేను వ్యతిరేకమైన డిస్క్లైమర్ ఒకటి చెప్తున్నాను. తెలంగాణ వాదాన్ని చంపే ప్రయత్నం ఎప్పుడు చేసినా తెలంగాణ వాదం లేస్తుంది. ఇవాళ జరుగుతున్న ఈ 3 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు, మనకు పవన్ కళ్యాణ్, ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన లేడు, కానీ ఆయన పేరు మీద జరుగుతున్న రాజకీయాలు చూస్తే మళ్ళీ సమైక్యవాదుల పెత్తనం తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని అన్ని పార్టీలు గమనించాలి. నేను కాంగ్రెస్ పార్టీతో సహా విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని పార్టీలు గమనించాలని నేను అంటున్నాను. ఒకనాడు
అసలు ఒక మాట సిపిఐ నాయకుడు నారాయణ గారు కూడా రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ రాకపోయేది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయేది, ఏం మాట్లాడి అంటే వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చేసి, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ రాకపోయేది ఫలానా మనిషి ఉంటే అంటే చరిత్రను ఎవడు మరుస్తారండి? ఆయన మరణాన్ని మనం కోరుకుంటామా? ఇవన్నీ తప్పుడు మాటలు కదా. అందుకని తెలంగాణ వాదం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్